అన్నిటికంటే ముందండి అంటే పబ్లిసిటీకి యాజ్ ఫర్ యాజ్ పబ్లిసిటీ ఇస్ కన్సర్న్డ్ ఆడియో క్యాసెట్స్ పెట్టడం అనేది కూడా మొట్టమొదటిది. అంటే దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి ఒక అంటే ఎక్స్పెరిమెంట్ అది. చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడ ఒకటి ఇట్లాగా శంకరంపాటి సుందరాచార్య వీళ్ళు రాసి మా తెలుగు తల్లి ఇవన్నీ చేయాలనేది ఆలోచన కూడా ఎన్టీ రామారావు గారు ఒక సాంగ్ మరి ఎట్లా వచ్చిందో తెలియదు నాకు. అది క్యాసెట్ చేయాలనేటటువంటిది ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయం అనుకుంటాను. అప్పుడు నేను కూడా ఉన్నాను. మరి ఏం చేయాలి ఏంటనంటే పాటలు ఏం చేయాలని అంటే మా తెలుగు తల్లికి అనేది ఆయన సజెస్ట్ చేశారు. అప్పుడు చేయకొట్టు కూడా అది ఒక బుక్ ఏదో ఉంది. బుక్లో ఇటువంటి పాటలన్నీ ఉన్నటువంటి బుక్ దొరికింది నాకు. ఎవరు తీసుకొచ్చారు, దాంట్లో నుంచి నేను తీశాను. దాన్ని తీసి ఇది బాగుందని చెప్తే అది అప్పుడు ఏం చేయాలంటే నాకు ఒక అనుభవం ఉంది. అంతకుముందు నేను సినిమా తీసుకున్నాను కదా, నాకు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు నేను చేయిస్తానండి అని చెప్పి 4 సెలెక్ట్ చేసాము. అప్పుడు ఈ 2 ఇంకో 2 సెలెక్ట్ చేసాము. వెళ్ళిన తర్వాత చక్రవర్తి అన్నాడు ఇంకో సాంగ్ ఉంటే బాగుంటుంది అన్నాడు. నేనే వెళ్ళాను. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఒక ట్యూన్ ఉంటుంది. చక్రవర్తి ఏమన్నాడంటే ఈ ట్యూన్ కాదు, మనకి పబ్లిసిటీకి పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి దీనికి స్పీడ్ ఉండాలి, నేను దీనికి మంగళహారతి ట్యూన్ ఇస్తాను అన్నాడు. నేను పెద్ద ఆయన కూడా చెప్పలే యాక్చువల్గా. మేమిద్దరం కలిసి ఓకే చేసాం. మంగళహారతి ట్యూన్ అది. మంగళహారతి అది ఇట్స్ హ్యూజ్ సక్సెస్ కదా. సో మంగళహారతి ట్యూన్ తను చెప్పి చేశాడు. చేసిన తర్వాత 5వ సాంగ్ అంటే 5వ సాంగ్ అప్పుడు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, ఆయన గ్రామీణ వాతావరణాన్ని ఫోక్లూరు చేస్తారు కదా, ఆయన చాలా ఫేమస్. ఆయన దగ్గరికి వెళ్ళాను. నేనే వెళ్ళాను. ఆయన మా దూర బంధువు కూడా, మా ఊరు, మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము. సో ఆయన అన్నాడు నేను రాస్తాను. ఆయన 5వ రాశాడు. అదంతా హిట్ కాలేదు. దానికి ఆర్కెస్ట్రా కూడా అంటే డబ్బులు లేవు మా దగ్గర. సో అది ఎక్స్ట్రా సాంగ్ యాక్చువల్గా మాకు. సో సరే తక్కువ ఆర్కెస్ట్రా పెట్టేసేసి నేను చేస్తాలే అని చెప్పేసి చక్రవర్తి 5 కూడా చేసి ఇచ్చాడు. 5 తీసుకుని వచ్చాము. 5 క్యాసెట్ దున్నేసింది తెలుగు రాష్ట్రాలు. తర్వాత సార్ ఇంకోటి సరే అంటే పొత్తులు అవి తర్వాత మేనిఫెస్టో కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంతకుముందు దేశంలో ఏ పార్టీకి లేనటువంటి మేనిఫెస్టో. అంటే ముఖ్యంగా చాలామంది చెప్పడం ఏంటంటే రిపబ్లిక్ పార్టీ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టాడో ఆ రిపబ్లిక్ పార్టీలోని అంశాలు చాలా వరకు ఇందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలి, పేదవాడికి ఇల్లు కట్టాలి, ఇట్లా సబ్సిడీలు ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలి, అటువంటి ఇవన్నీ కూడా అంతకుముందు ఎక్కడా లేదు కదా. అంటే ఈ ఆలోచనలన్నీ ఎలా వచ్చినాయి? నాకు మేనిఫెస్టో సమయానికి వచ్చేటప్పటికి నాకు అంత యాక్చువల్గా నేను కూర్చోలేచాయి ఇన్వాల్వ్ కాలేదు. బహుశా ఆ టైంకి ఏంటంటే మేము జిల్లాలు తిరుగుతూ ఉన్నాము, అది చేస్తూ ఉన్నాము. కానీ ఆయన మేనిఫెస్టోలో అప్పుడు మహిళల ఆస్తి హక్కు తర్వాత వచ్చింది, మొదట పెట్టింది కాదు. అంటే తొలి మేనిఫెస్టో లేదు. ₹2 బియ్యం అనేటటువంటిది, గృహ నిర్మాణం అనేటటువంటిది, పేదవాడు అనేటటువంటి వాడికి ఏం కావాలి, తిండి నీడ గుడ్డ అనేటటువంటిది ఆయన కాన్సెప్ట్. ఆయన అనేక సినిమాలు చేశాడు కాబట్టి సినిమాల్లో పేదవాళ్ళకి సంబంధించినటువంటి అనేక సమస్యల బేసిక్ నీడ్స్ తెలుసు కాబట్టి వాళ్ళ అందులో ఆయన గ్రామాల నుంచి గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి జనంగా అవి కావాలి అనేటటువంటిది ఆయన కాన్సెప్ట్ నేను అనుకోవటం. దీనికి ఎవరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరము అంత కూడా నాకు కనపడలేదు. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఉన్నవే ఇవాళకి ఎప్పటికైనా సరే, ఇప్పుడు ఈ మహిళలు ఆస్తి హక్కునే ఉండి, లేకపోతే బీసీలకు రిజర్వేషన్ అనండి, వీటన్నిటికంటే మీకు ఎవరు గుర్తించాలన్నటువంటిది ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చెప్తున్నాను మీకు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి ఇంక్లూడింగ్ డిగ్రీ అడ్మిషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ మామూలుగా కూడా ఆయన స్ట్రీమ్ లైన్ చేసిన విధానం నేను ఒక్కడే చెప్పగలను అనుకుంటాను నేను. అప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ సర్వైవ్ అవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటిది లేదు అని చెప్పి సగం సీట్లు 5,000 10,000 ఫీజు సంవత్సరానికి పెట్టి సగం వాడని ఇచ్చుకోమని చెప్పి మేనేజ్మెంట్ ఇచ్చి బట్ అడ్మిషన్ షుడ్ బి దేర్ యాజ్ అ మెరిట్ ఓన్లీ అనేటటువంటిది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టించి అన్నిటికీ ఆ రకంగా అడ్మిషన్స్ డిగ్రీ కాలేజీల దగ్గర. డిగ్రీ కాలేజీలు కూడా ఎట్లా ఉండేది తెలుసా, అంతకుముందు
ఎమ్మెల్యేలు పోయి లేకపోతే డిగ్రీ కాలేజీలలో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవటము డబ్బులు తీసుకోవటం చేసుకునేవాళ్ళు. అవి కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి పారేశాడు. కాకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ కొలబద్ద తీసుకోమన్నాడు, బట్ మెరిట్ నుంచి కౌన్సిలింగ్ చేసుకోమన్నాడు. ఆ రకంగా చేసింది మాత్రం ఆ రకంగా చేశాడు. అదొకటే కాదు, ఎడ్యుకేషన్ దాంట్లో చేసినటువంటి దాంట్లో ఇంకా గొప్ప కార్యక్రమం ఏంటంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ను హాస్టల్స్ ఉన్నాయే, గురుకులాలు. అవి తర్వాత ఎంటైర్ ఇండియాలో ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారు. అవి కూడా ఎట్లా అడ్మిషన్స్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఎస్సీ బీసీలకి ప్రిఫరెన్స్ ముందు వాళ్ళకి రిజర్వేషన్ తీసుకుంటూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళు మళ్ళీ పోయి తిండికి లేకపోతే బట్టలకి అవసరం లేదు, వాళ్ళకి మళ్ళీ హాస్టల్ ఇచ్చేసేసి ఆ అడ్మిషన్స్ అంటే ఎంతమంది పిల్లలు మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళలాగే ఎవడు పడితే వాడికి 30 మార్కులు ఇచ్చినటువంటి సిస్టమ్ కాదు అది. దాన్ని ఆ రోజు మెరిట్ ఉన్నటువంటి వాళ్ళనే తీసుకొచ్చుకుని, మెరిట్ అంటే కాస్త అడ్మిషన్స్ ఎవడు పడితే వాడు తీసుకెళ్ళి ఊరికనే వస్తుందని చెప్పి చేర్చుకోమంటే చేర్చుకోవడానికి లేదు, ఎమ్మెల్యే లేకపోతే ఇంకోటి చెప్తే చేసుకోవడానికి లేదు. అలా ఒక సిస్టంలో తయారు చేసి ఆ గురుకులాలను మొదలుపెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ని పెట్టి బ్రహ్మాండమైనటువంటి దానివల్ల ఎంతమంది విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఊళ్ళల్లో నుంచి మట్టిలో నుంచి పిసుకునేటటువంటి. దట్ వాజ్ అ గేమ్ చేంజర్. 100%. తర్వాత సార్ ఇంకోటి అది సంస్కరణలు, ముందు సంస్కరణలు అసలు పార్టీ టిక్కెట్లు ఇచ్చే విధానంతోనే స్టార్ట్ అయింది కదా. అంటే అప్పటి వరకు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ధనవంతులు ఉండాలి, కోటేశ్వరులు ఉండాలి, ఇట్లాగ ఉండేది. అంటే ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు తీసేస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు, పార్టీకి వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ టిక్కెట్ల సెలక్షన్స్లో కంప్లీట్ అయిందేనండి. అంత కొంత రామోజీరావు గారు కూడా చేశారు వర్క్ అని అంటారు. అదే ఫస్ట్ దానికంటే ముందు ఒకటి చెప్పాలంటే మీరు అన్నది మాస్ ఉద్యమం లాగానే ఇది అనుకోవాలి మనం. జనం మాస్ ఉద్యమే ఓకే. అప్పుడు ఉద్యమంలో ఈ వ్యవస్థకి మార్పు కోసమే కదా పెట్టింది. కాబట్టి విద్యావంతులు అనేటటువంటిది ఫస్ట్ ప్రయారిటీగా అనేది బేస్ లైను. తర్వాత కుటుంబ నేపథ్యం ఏదన్నా ఉంటే, మంచి నేపథ్యం ఉంటే, బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళు దొరికితే వాళ్ళు తీసుకోవాలనేటటువంటి నేపథ్యం ఇది ఉంది. అది దానికంటే ముందు దీనిలో మీకు అప్లికేషన్స్ పెట్టుకోవటం అనేటటువంటిది ఒక ప్రక్రియ చేశారు. చివర అనౌన్స్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు ఒక సజెషన్ ఏమొచ్చిందని అంటే అప్లికేషన్కి 100 రూపాయలు 500 ఎంతో కలెక్ట్ చేద్దామని చేస్తే హ్యూజ్ అమౌంట్ వస్తుంది, పార్టీ ఫండ్ వస్తుంది అని. 1,00,000 పైన అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డబ్బు కలెక్ట్ చేద్దాం. దరఖాస్తు డిస్కషన్ నాకు బాగా గుర్తు. డిస్కషన్లో మేమంతా కూర్చున్నాం. మేము గట్టిగా అపోజ్ చేసాం. నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ మనీ ఫర్ ద అప్లికేషన్. ఇక్కడే స్టార్ట్ అయినట్టే మనం ఎక్స్‌ప్లాయిటేషను. ఇది మొదలు పెట్టామంటే ఇంక పార్టీ పెట్టడం ఎందుకు, అప్లికేషన్కి డబ్బులు తీసుకుంటున్నారు అనేటటువంటిదే వస్తే పార్టీ యొక్క శాంక్టిటీ పోతుందని చెప్పి ఆర్గ్యూ చేసినటువంటి వాళ్ళు నేను కూడా ఉన్నాను. నేను రామారావుకి అంటే నచ్చింది నో 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 టేకింగ్ అప్ అప్లికేషన్ ఫామ్. ఇవాళ ఒక్కొక్క అప్లికేషన్కి ఎంతో కలెక్ట్ చేస్తారు. సో టికెట్ ఇచ్చేందుకు మళ్ళీ వేరే అది కోట్లు దాటిపోయింది ఇప్పుడు. అది లేకపోతే టికెట్ ఎవరైనా పెట్టుకోవచ్చు. అది లక్షలు వచ్చినాయి. ఇక దాంట్లోంచి స్క్రూటినీ చేసుకుంటూ వచ్చారు. రామోజీరావు గారి పాత్ర అంటారు. రామోజీరావు గారు డెఫినెట్గా ఆ రోజు ఆయనకి అసలు మొదట పార్టీ పెట్టాలని ఉద్దేశం ఉంది అనేటటువంటిది వార్త మాకు తెలియదు. రామారావు గారు వచ్చారు, ఆయనతోటి అసోసియేట్ అయ్యాడు. ఆ రోజు ఫస్ట్ మీటింగ్ రామోజీరావు గారితో. యాక్చువల్గా ఈనాడు రోజు నేను చదివి వినిపించేవాడిని ఆయన పొద్దున్నే. అది అందుకని పేపర్ చదివి అలవాటు లేదు. సో ఈ పేపర్ ఒకటి మనకి సపోర్టింగ్గా జరుగుతూ ఉంది, ఈ పేపర్లో ఈ రకంగా రాశారు, మీ స్టేట్మెంట్ ఇట్లా వచ్చింది అంటే ఆయనకి మనం ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. పేపర్ అనేటటువంటి చాలా అవసరం పార్టీకి, అంటే వార్త స్ప్రెడ్ అవ్వాలనంటే. కాబట్టి మనం ఆయన్ని కలవాలి అని నేను ఆయన నెంబర్ తీసుకుని కలిపి ఆయన తీసుకెళ్తే ఆయన ఒక రోజు రాత్రి బేగంపేటలో ఉండేది ఇంట్లో. రాత్రి 8 గంటలకు కలుద్దామనంటే ఇద్దరం వెళ్ళాం. నేను వెళ్ళాం. అక్కడ చికోటి గార్డెన్స్ ఆయన పెద్ద ప్లేట్ 20 వంటకాలు చేసి పెట్టాడే. తినేదేం లేదనుకోండి, బట్ ఆయన ఆ రోజు చూపించాల్సిన బహుశా వస్తున్నారు ఫస్ట్ టైం అని ఆయన చేసి పెట్టాడు.